రోజు మనం చూడబోయే గ్రామం జమ్ములపల్లి. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలోని పిఠాపురం మండలంలో ఉంది. మండల కేంద్రమైన పిఠాపురంకి ఈ గ్రామం 6 కిలోమీటర్ల దూరంలోనూ, కాకినాడకి 20 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. నమస్తే అండి. అదే ఎంఎల్ఏ కంపెనీ ఉంది కదండి, అది ఏ ఊరండి? అయింది జమ్ములపల్లి. ఓకే, అది బాగా చేయించారంట కదా ఊరు. చాలా సొంత ఊరేనంటారండి. అక్కడికి వెళ్ళిపోయి అయినా సరే ఈ ఊరిని చూస్తూ ఉంటారు అన్నమాట. ఏటు కొట్టు కూడా ఆయన వేసాడు. ఆయన వేయించాడు. కళ్యాణ మండపం కట్టాడు. ఓకే, ఫ్రీ అంటారా కళ్యాణ మండపం? సోలార్ వేయించాడు. ఓకే, ప్రతి ఇంటికి సోలార్ వేయించారు. ప్రతి ఇంటికి సోలార్ వేయించాడు. పొలాలు వేయించాడు. రోడ్ లో చేసాడు. ఓకే, అన్ని మీరే చూస్తే. అలాగే వాళ్ళ కంపెనీలో కూడా ఎక్కువ ఆ ఊరోళ్ళే ఉంటారంట కదా జాబుల్లో. ఆ ఊళ్ళో కాదు, ఏ కంపెనీ వాళ్ళన్నా ఎవరైనా వెళ్తే తీసుకున్నాడు. ఎవరన్నా వెళ్తే ఆ 10th అయిపోయిన తర్వాత, 10th ఇంటర్ అయిపోయిన తర్వాత ఏ ఊరిలో తీసుకునేవారు. అంటే మా ఊరైతే పక్కన ఇక్కడ. సరేనండి. అయితే ఈ జమ్ములపల్లి పచ్చని పొలాల మధ్య ఉన్నప్పటికీ ఈ గ్రామంలో ఏ సౌకర్యాలు లేవు. దీనిని సినిమాల్లో దత్తత తీసుకుని ఏ విధంగా అయితే గ్రామాన్ని అభివృద్ధి చేస్తారో ఆ విధంగా పిపి రెడ్డి గారు రియల్గానే అభివృద్ధి చేసి చూపించారు. పిపి రెడ్డి గారి గురించి చెప్పాలి అంటే నిజమైన శ్రీమంతుడు ఈయనే అన్నమాట. ఈయన ఎంత ఎత్తుకు ఎదిగినా తాను తిరిగిన అమ్మమ్మ గారి ఊరిని మర్చిపోకుండా దత్తత తీసుకుని ఈ ఊరికి కావాల్సిన అన్ని పనులను చేయించారు. పిపి రెడ్డి గారి పూర్తి పేరు వచ్చేసరికి పామిరెడ్డి పిచ్చిరెడ్డి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అత్యంత ధనవంతులలో ఈయన కూడా ఒకరు. ఈయన 1957లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని డోకిపరులో ఒక రైతు కుటుంబంలో పుట్టి 1989లో హైదరాబాద్లోని బాలానగర్లో చిన్న పైప్ లైన్ నిర్మించేందుకు పిపి రెడ్డి గారు 2 సిబ్బందితో మెగా ఇంజనీరింగ్ అనే కంపెనీని స్థాపించి అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చారు. చిన్నతనంలో తను తిరిగిన జమ్ములపల్లిని మర్చిపోకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. సార్ నమస్తే అండి. అది ఎంఎల్ కంపెనీ అని ఉంది కదండి, ఆయన పేరేంటండి? పిచ్చిరెడ్డి గారా? అంటే మీ ఊరు అంతా బాగా చేయించారు అన్నారు. ఏమేమి చేయించారు ఏంటనేది? మినరల్ వాటర్ ట్యాంక్ అండి, కళ్యాణ మండపం అండి, ఇప్పుడు మేము వచ్చిన రోడ్డు కూడా, లేకపోతే రోడ్డు కూడా ఉండేది కదన్నమాట అండి ఈ ఊరికి. ఆయన తుప్పలతో ఉండేదండి, శుభ్రంగా తుప్పలతో ఉండేది అన్నమాట. ఇంటికి బాత్రూమ్ అండి, పైప్ లైన్ అండి. ఓకే, వాటర్ పైప్ లైన్ అన్ని వాటిని ఇచ్చాడు. ఓకే, బ్రిడ్జి కట్టండి, అంత పక్కన బ్రిడ్జి అండి. అటు నుంచి వెళ్తే బ్రిడ్జ్ ఉందండి, సైడ్కి వెళ్తే బ్రిడ్జి వస్తుందండి. ఓకే ఓకే, కూడా ఏ గవర్నమెంట్ కూడా చేయలేదండి. చేయలేదు, ఆయన సొంత డబ్బులతో చేయించారు, సొంతంగా ఇచ్చారు. ఎన్ని ఆయన చేయించినాయి? సొంత డబ్బులు చేయించింది. ఓకేనండి. ఓకే, ఆయన ఊరు, ఆయన ఇల్లు ఏమైనా ఉందంటారండి? ఊరు బిల్డింగ్ అమ్మమ్మ గారిదండి. అది ఏదండి? వైట్ బిల్డింగ్ అండి. ఈ వైట్ బిల్డింగ్ వాళ్ళ అమ్మమ్మ గారి అన్నమాట అండి. అప్పట్లో పాక ఉండేదండి అతను పుట్టినప్పుడు, వాళ్ళ అమ్మమ్మ గారి అన్నమాట. ఓకే, ఆయన వస్తూ ఉంటారండి ఇక్కడికి? 10 సంక్రాంతికి వచ్చేవారండి. సంక్రాంతికి వచ్చేవారు అన్నమాట. 10కి బట్టలు అండి, అన్ని పెడతారు, అన్ని చేస్తూ ఉంటారు అన్నమాట. సరేనండి. బ్రిడ్జ్ అయితే ఎదురుందండి, స్ట్రైట్కి వెళ్తే ఎదురుందండి. ఓకేనండి. సోలార్ అంటే అందరింటికి కరెంట్ వచ్చేలాగండి. ముందు అక్కడ పేటలో వేసారండి, మిస్టేక్ తేడా జరుగుతుంది, మానేసారండి. అది సోలార్ సెట్ అవ్వలేదు అన్నమాట అండి. ఓకే, లేకపోతే అది కూడా ఏం చేద్దాం అనుకున్నారు? మొత్తం ఈ ఊరు కూడా వేద్దాం చూసారండి. ఓకే ఓకే, తేడా వచ్చింది. వాటర్ ఏంటంటారు? అదేనంటారా? ఇది పంపు ఉంది ఏంటండి వాటర్ది? పంపు గవర్నమెంట్ అండి. ఇది ఓకే, వాటర్ ట్యాంక్. ఇది 10 ఈ ట్యాంక్ నుంచి వాటర్ వెళ్తాం. 10 ఇంటికి వెళ్తాం. 10 ఇంటికి ఆయన సొంతంగా వేయించింది ఇది. వేయించిందండి. ఓకే, 10 ఇంటి పైప్ లైన్ అండి, 10 ఇంటికి రిటర్న్ బాత్రూమ్ అండి. మొత్తం అన్ని కూడా అతను చేయండి. ఓకే, ఎంఎల్ అని కూడా ఉందండి దాని మీద. మొత్తం అన్ని కూడా అతను కళ్యాణ మండపం అతను కట్టించింది. అది కళ్యాణ మండపం అదేనండి. ఓకే సార్, చూస్తాను. నరసింహారం మినరల్ వాటర్ అండి, గోకడి మినరల్ వాటర్ అండి, అన్ని అతను వేయండి. అబ్బా, చాలా చేయించారు అయితే. అతను చేసిన ఇంకా చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి, చాలా గ్రామాలు కలిసి. మా ఊరే కదండి, చాలా గ్రామాలు చేయాలి. చాలా గ్రామాలు, ఈ చుట్టుపక్కల చాలా గ్రామాలు. సీసీ రోడ్ కూడా మన పిఠాపురం నుంచి రోడ్ కూడా మనం పోతున్నారండి. మా ఊరు సెంటర్ దాకా అండి. సెంటర్ దాకా. ఓకే, పోతానంటే తారు వేస్తానంటే మన జాబులు కూడా బాగా ఎక్కువ. మా ఊరు చాలా మంది ఉన్నారండి ఈ ఊళ్ళో. నరసింహారం ఊళ్ళు ఓకే, చాలా మంది అండి. ఓకేనండి. ఓకే, చాలా మంది 10 దేశాల దాకా వర్క్ చేస్తున్నారండి మెగా కంపెనీ. ఓకే, ఇప్పుడు పోలవరం అయింది, హైదరాబాద్ లో కూడా ఉంది కదా పెద్దది, కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా అయింది కదా. ఇవన్నీ కూడా చేశారు. అవునండి, అవును. సరేనండి, అయితే చూస్తా ఉండి. వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు అంటున్నారు కదా అది? అంటే వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉండేవారు అంటారు చిన్నప్పుడైనా? ఓకే, అందుకని ఇంకా డోగుపూర్ అండి. ఏ ఊరండి? డోగుపూర్ అండి. ఎక్కడండి అది? ఏలూరు కడండి. ఓకే, కానీ ఈ ఊరు బాగా చేయించారు అన్నమాట. నాన్నగారు ఆ ఊరిని, అమ్మగారితో ఈ ఊరు అన్నమాట. అందుకని ఈ ఊరిని బాగా డెవలప్ చేశారు అన్నమాట. సరేనండి. అయితే
వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. మనకి చాలామందికి తెలుసు ఎంఏఎల్ కంపెనీ గురించి. ఆయన వచ్చేసరికి వాళ్ళ అమ్మమ్మ గారి గ్రామం ఇది, జాములపల్లి అనే గ్రామం. ఈ గ్రామంని దత్తత తీసుకున్నారంటే వాళ్ళ సొంత గ్రామం డోకుపల్లి అని చెప్పి ఆ గ్రామాన్ని ప్లస్ ఈ గ్రామాన్ని కూడా తీసుకున్నారు ఆయన. ఈ గ్రామాన్ని చాలా విధాలుగా డెవలప్ చేశారన్నమాట. ఇక్కడ మనం వెనకాల ఉన్న వాటర్ ప్లాంట్ వేయించి ఈ గ్రామంలో చాలా మట్టుకు వాటర్ ఆయన అందిస్తున్నారు. అదేవిధంగా ఈ గ్రామంలో కళ్యాణ మండపం, ఇక్కడ ఒక బ్రిడ్జ్, అలా ఒక గ్రామానికి చాలా పనులు అయితే చేశారు. ఇక ఈ గ్రామం వాళ్ళ అమ్మమ్మ గారిదంట. ఈ గ్రామం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. మనం గ్రామం స్టార్టింగ్ అంటే కొంచెం లోనకి రాగానే చూడొచ్చు. ఇక్కడ కంపెనీ మీద కూడా, ఇక్కడ బల్లల మీద కూడా ఎంఏఎల్ అని ఉంది. అలాగే యువతలు కూడా అయ్యే రాస్తుంది, ఎంఏఎల్ అనే రాస్తున్నాయి. బల్లల మీద కూడా ఎంఏఎల్ అనే ఉంది. ఇది చాలా పల్లెటూరు మాట, చాలా చివరిన ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చిన సీసీ రోడ్ చూడొచ్చు. ఇది ఒకప్పుడు ఈ రోడ్డు కూడా ఉండేది కాదంటే ఈ గ్రామానికి. మొత్తం ఈ రోడ్డు అంతా వేయించింది ఆయనమాట. ఇక్కడ చూడొచ్చు జమునపల్లి. సార్ ఇక్కడ మనం నేమ్ చూడొచ్చు, శ్రీ పామిరెడ్డి కృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి సతీమణి శ్రీరెడ్డి భద్రమ్మ గారిచే నిర్మించబడినది జమునపల్లి. చుట్టూ అంతా మనకి వరిచేలే కనిపిస్తున్నాయి. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. అదే పామిరెడ్డి పిచ్చిరెడ్డి గారు అని చెప్పి, అదే మన ఎంఏఎల్ కంపెనీ. అవునా? ఓకే. ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు అంటారండి ఇది? అమ్మమ్మ గారి ఊరండి. ఆయన చిన్నప్పటి నుంచి కూడా మా ఊళ్ళోనే ఉండేవారు ఆయన. ఓకే. చిన్నప్పుడు ఇక్కడే ఏంటంటే డ్రామాలు అంటే చేసేవారట, అక్కడ ఏంటంటే డ్రామాలు చేసేవారట. అతను ఏంటంటే కుర్ర వయసు కాడి నుంచి మా ఊళ్ళోనే ఉన్నారు. ఓకే. అతను ఏంటంటే హైదరాబాద్ వెళ్ళిపోయాడు, పెద్దోడు అవ్వాడు. మా ఊరు దత్తం తీసుకున్నాడు. మా ఊరంతా కూడా ఒక అప్రూప్ లో లెప్పించి ఒక రోడ్లు, టీసీ రోడ్లు, సంతికి కూడా రోడ్లు వేసాడు. ఒక్కొక్క బాత్రూమ్ వేసాడు. ఇంటికి ఒక్కొక్క ఏంటి కొళ. ఎన్ని ఇళ్ళు ఉంటాయండి మొత్తం? మొత్తం లేదంటే ఒక 500 కుటుంబాలు ఉంటాయి. 500 కుటుంబాలకి ఆయన ఇంజనీర్. ప్రతి ఒక్కటి కూడా మంచి అయినా సెట్ అయినా ఇంకా ఆయనే. ఓకే. ఈ వాటర్ ట్యాంక్ కట్టాడు, పెట్రోల్ ట్యాంక్ మంచి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ. అది అయితే ఇంటికి ఒక కొళే. ఓకే. ఇంటికి ఒక కొళ వేసాడు. ఇంటికి ఒక కొళే ఏంటి ఇక్కడ కళ్యాణ మండపం కట్టాడు. ఇది ఫ్రీ మాట అండి, ఎవరు పెళ్లి చేసుకున్నారు? ఇదే కళ్యాణ మండపం. అదే కళ్యాణ మండపం. పామిరెడ్డి కృష్ణారెడ్డి భద్రమ్మ అంటే వాళ్ళ అమ్మగారి పేరు అంటారంట. వాళ్ళ అమ్మగారి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు. ఓకే. ఈయన చదువుకోలేదంట కదండి పెద్ద ఈయన? ఈయన మరి చదువుకున్నారో లేదన్నది నాకు తెలియదు. కానీ ఆయన మేధస్సు చాలా గ్రేట్ మాట అండి. ఊరికి బాగా చేశాడు. ఓకే. బట్టలు ఎట్టుబడి, కానీ ఉన్నా కానీ పెట్టి వాళ్ళు ఎవరు ఉండరు కదండి. చాలా బాగా చేశాడు. ఓకే. రోడ్డు అయితే చెట్లు వేసాడు, అన్ని రకాలు కూడా చేశాడు. అబ్బబ్బబ్బా. బట్టలు అందరికి పెట్టాడు. ఊరంతా కూడా ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటది. ఇప్పటికీ అలా చేస్తున్నాడు. బట్టలు పెట్టాడు. మీరు తెలుసండి ఆయన ఇక్కడ మొత్తం అన్ని తిరుగుతూ ఉంటాడు ఆయన. చిన్నప్పుడు వచ్చాడు. 2 రోజులు పూట పెద్ద చదువు కాదని 2 రోజులు పూట సరదాగా పల్లె కూడా వచ్చాడు. పల్లెకి వచ్చాడు. వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు అంట కదండి ఇక్కడ ఉందండి, ఉంటారంటారు ఎవరైనా? ఓకే. వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు అదే. వెళ్తాం. మీరేంటి ఏం చేస్తారండి? అవునండి. మామూలుగా ఆయన రోడ్డు ఏం చెప్పి ఇదంతా మట్టి రోడ్డేనండి. ఓకే. నీకు బైపాస్ రోడ్ కానీ అదంతా కూడా ఆయన ఎంత అన్నాడు రోడ్. ఓకే. మొత్తం కూడా మాకు మొన్న వచ్చాడు. వచ్చి మీకు అసలు ఏం కావాలి మీరు అడగండి అని అడిగాడు. మాకు ఇప్పుడు ఏటారు బ్రిడ్జి పోసాడు. ఓకే. బ్రిడ్జి అందరికి కూడా ఇప్పుడు ఏంటంటే అతలకి మేము ఏంటంటే అనేది 500 ఎకరం ఉన్నది. 500 ఎకరానికి కూడా ఇంకా ఆయనే మాకు. గేదెలు తీసుకుని వెళ్తాం, పాలు తీసుకుని వెళ్తాం, పిండి బత్తా మూసుకుని వెళ్తాం. ఏంటి ధాన్యం రావాలన్నా, ఎవరన్నా ఒకవేళ చనిపోతే మాకు బయటకు వెళ్ళాలన్నా ఇంకా అదే మాకు. ఇవాళ మాకు ఆయన మాకు బిచ్చబెట్టాడు. ఏంటంటే మాకు పెద్ద బ్రిడ్జి పోస్తాడు. బ్రిడ్జి మీద వెనకం ₹1 రాదు. రూపాయి రాదని అది ఎవడు చేస్తాడు? మహానుభావుడు కాబట్టి మాకు ఇది అంతలా చేసి పెట్టాడు. ఇప్పుడైతే కొద్దిగా ఉంది. ఓకే. బ్రిడ్జి మీద సరేనండి. చాలా గొప్ప. ఓకేనండి. ఓకే. మన ఇక్కడ చూడొచ్చు ఆయన చేయించిన కళ్యాణ మండపం ఇది, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. అయితే కొంచెం లాక్ చేసి ఉంది లోనకైతే. మనం ఇక్కడ బయట నుంచి కళ్యాణ మండపం చూడొచ్చు.
ఈ ఊర్లో ఎవరికి పెళ్లి జరిగినా ఇది ఫ్రీగానే ఇస్తారంట. ఒకసారి గ్రామం లోపలికి అయితే వెళ్దాం. మనం ఈ గ్రామం మధ్యలో అయితే ఉన్నాము. ఇక్కడ ఒక ఆలయం ఉందా చూడవచ్చు. ఇక్కడ ఈ గ్రామంలో ఇళ్ళన్నీ ఈ విధంగా కనపడుతున్నాయి అన్నమాట. ఫ్రంట్ వచ్చేసరికి ఒక బిల్డింగ్ షేప్లో ఉండి వెనకాల వచ్చి బంగాళాపెంకు ఇళ్ళు అయితే ఉన్నాయి. 1946లో కట్టిన ఇల్లు అంట. మనం ఒకసారి చూడవచ్చు. చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది. ఒక రామాలయం. ఇక్కడ 2 స్టేర్లు ఉంది. పైన ఏమో కింద ఆంజనేయ స్వామి గుడి, పైన రామాలయం అన్నమాట. మన బ్యాక్ సైడ్ చూడొచ్చు. అంటే ఇక్కడ తాటగిల్లు కనిపిస్తుంది. ఈ గ్రామంలో మొత్తం కుళాయిలన్నీ ఆయన ఇంచినాయి కాబట్టి ఒకసారి చూద్దాం ఇంటి దగ్గర కుళాయి ఏ విధంగా ఉంది ఏంటి. ఏదండి ఎక్కడ ఉంది కుళాయి? ఓకే, ఇలా ప్రతి ఇంటికి ఒక కుళాయి అన్నమాట అండి. ఇక మన ఇక్కడ చూడొచ్చు గొర్రెకొండ బ్రిడ్జ్ శంకుస్థాపన చేసిన డేట్ అది మెయిల్ ఉంది. ఇక్కడ ఎంఎల్ అని ఉంది దీని మీద కూడా. ఇంక ఇది కూడా ఆయన ఏంచింది అన్నమాట. బ్రిడ్జ్ గురించి చెప్పారు కదా స్టార్టింగ్లో మనకి. MEIL వారి సౌజన్యంతో శ్రీపూర్లో మొత్తం పామిరెడ్డి కృష్ణారెడ్డి గారు, భద్రమ్మ గారి పేర్ల మీద చేశారన్నమాట. ఏది చేసిన శ్రీ పిపి రెడ్డి, శ్రీమతి రమాగారులచే శంకుస్థాపన గావించబడినది. ఇక్కడ చూడవచ్చు ఎంఎల్ అనే సింబల్. ఈ పైన బ్యానర్ చూడవచ్చు. ఎంఎల్ మన ఊరి శ్రీమంతుడు శ్రీ PPR సార్కు. అంటే చాలా రోజులైంది బ్యానర్ వేయించి. సంక్రాంతికి అంట వస్తారు ఇప్పటికి, ప్రతి సంక్రాంతికైనా. ఓకే, ఎంఎల్. మనం ఇక్కడ చూడొచ్చు బ్రిడ్జ్ ఆయన వేయించింది అన్నమాట. రమావారిది సౌరవనీయులు శ్రీ పిపి రెడ్డి గారు. ఇక వాళ్ళ అమ్మగారి పేరు మీద వేయించారు అన్నమాట ఈ బ్రిడ్జ్ అయితే. ఇక్కడ ఈ మొత్తం బ్రిడ్జ్ చూడొచ్చు. అంటే ఇది చాలా లోతులో ఉంటుందంట. దాని గురించి ఇటు వెళ్ళడం చాలా ఇబ్బంది అయ్యిందంట. ఎంఎల్ కంపెనీ వాళ్ళు వేయించారు కదా బ్రిడ్జ్. అది మీ ఊర్లో ఎక్కువ మంది అదే జాబ్లో ఉంటారు కదా. నువ్వేం చేస్తావు? నేను అందులోనే చేస్తానని ఎంఎల్ కంపెనీలో. ఓకే, మీరు అందరూ వెళ్ళి తీసుకుంటారా ఈ ఊరు? తీసుకుంటారు. ఎంతమంది ఉంటారు మీ ఊరు నుంచి? చాలా మంది ఉంటారని. చాలా మంది ఉంటారు. ఆయన అమ్మమ్మ గారు ఊరు ప్లస్ ఆయన ఊరు 2 ఊర్ల నుంచి ఎక్కువ మందిని అందరికి బాగా చూపిస్తారంట కదా జాబ్లో అవి కూడా. ఓకే, అయితే పక్కనమంటారా? కొత్త గేదెలు ఇవే మాట ఏమంటారు? కొత్త అయితేనే ఎనవా మాట ఏమండి కొత్త అయితే. ఏంటండి అక్కడ మొత్తం అన్నీ అవన్నీ గడ్డి మోపుల కింద ఉన్నాయి ఏంటండి? అంటే అన్ని మకాలు ఒకే చోట ఉన్నాయి ఏంటండి? అంటే ఒక కనుకలో అందరూ ఇక్కడే కట్టేస్తారండి గేదెలు. ఓకే, ఎవరు గడ్డి మోటు వేసుకుని ఇక్కడే కట్టేసుకుంటారు అన్నమాట. ఓకే 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 ఎవరి మకాలు అక్కడ కట్టేసుకుంటున్నారు అన్నమాట.
అదే నుయ్యా వాడుతున్నారా అండి ఇంకానే? వాడుతున్నాం. అదే కుళాయి లేనప్పుడు అదే పని వచ్చిందండి. అదే పని చేయాలి. అప్పుడు ఈయన పిపి రెడ్డి గారు కుళాయిలు వేయించక ముందు అదే వాడేవారు అంటారా? అంత ఊరంతా ఇదే వాడుకోం. ఓకే, అందుకనే ఇంకా ఆయన కుళాయిలు వేయించినట్టున్నారు మీ ఊరంతా. కుళాయిలు బాత్రూమ్లు పెట్టాడు మా ఊరు. అయ్యి బాబా, పిపి రెడ్డి గారు మొత్తం లేకపోతే ఊరేం కనపడదు. ఇది ఊరికి దారి కూడా ఉండకపోనేమో. ఈ తాలూకాలోకి ఈ ఊరు తాతగారి. ఓకే ఓకే, ఏం పెట్టండి. అవునండి అవునండి, అందరికి మంచివాడు కాదు అనుకోండి. మీకు మీ ఊరికి మట్టుకు బాగా చేశారన్నమాట అండి. అవునండి అవును. కానీ ఆయనకి ఇలా లేదు. ఆ సెంటర్ కాడి నుంచి రోడ్లు బాత్రూములు డబ్బాలు ఇగో బాత్రూమ్లు అంట కదండి. చోట్లు లేని వాళ్ళకి ఇంటికాడ చోట్లు లేని వాళ్ళు ఇక్కడ ఈ పెద్ద బాత్రూమ్ మాట ఇది మొత్తం ఇది కట్టింది. పాత ప్రెసిడెంట్ గారు ఉన్నప్పుడు బాగా కట్టాడు. ఓకే, ఈ బాత్రూమ్ అంతా ఊర్లో లేని వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఓకే బయటికి వెళ్ళడానికి ఇల్లు లేదు పరిశుభ్రంగా ఉండాలా. ఓకే ఆయన ఓట్లు బాగా. ఓకేనండి ఓకే. అయితే ప్రస్తుతం కుళాయి రానప్పుడు ఇది వాడతారన్నమాట అండి. చూస్తాను. నీళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయి కానీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఇదే మోడల్లో ఉంటాయి నీళ్ళు అన్నీ. ఇల్లు కూడా చూడొచ్చు. ఫ్రంట్ ఏమో బిల్డింగ్ టైప్లో ఉంది, వెనకాల ఇల్లు ఉంది. 1951 అని రాసింది దీని మీద. అలాగే ఇక్కడ చాలా చిన్న నుయ్యి ఉందన్నమాట. గ్రామదేవత ఆవిడేనండి. ఎప్పుడంటే జాతర ఆవిడది? ప్రతి సంవత్సరం ఎప్పుడు వస్తుందనండి? ఓకేనండి. ఈవిడ ఇక్కడ గుడి మారం తల్లి, ఈవిడ గుడి ఇది. ఇక్కడ చూడొచ్చు ఈ ఊరి గ్రామదేవత మారెమ్మ అమ్మవారు. ప్రస్తుతం అయితే లాక్ చేసి ఉంది. నెక్స్ట్ ఈ పక్కనే మంచి పొలాల్లో ఉన్నాయి 2 గుళ్ళు కూడా. ఈ పక్కన వచ్చేసరికి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు. ఓకే, ఇప్పుడు గుడి లాక్ చేసి ఉన్నా కానీ ఈ గేట్లన్నీ చాలా ఫ్రీగా ఉన్నాయి. ఇవి మనం ఈ గుడి పక్కన పరిసర ప్రాంతాలు చూసుకుంటే ఈ గుడి వెనకాలే ఇంకా అన్ని పొలాలు అన్నమాట. ఊరు చుట్టూరు కూడా పొలాలే కనిపిస్తున్నాయి. చాలా చిన్న ఊరు ఇది. ఇక అన్ని పిల్ల కాలువలన్నీ ఊరి మధ్య నుంచి ఉన్నాయి. మనందరూ చూసిన బ్రిడ్జ్ ఎక్కడి నుంచి చూడొచ్చు. ఇది మొత్తం ఆయన వేయించినాయి అన్నమాట, పిపి రెడ్డి గారు వేయించినాయి. పిపి రెడ్డి గారు వేయించినాయి ఇయ్యానండి. ఇలా ఈ ఊరంతా వేయించారన్నమాట అండి. అంటే అప్పట్లో అందరూ బయటకు వెళ్ళాల్సి వచ్చిందంటారండి. బయట అందుకని చెప్పి ఇంక ఊర్లో బయటకు వెళ్ళకూడదని వేయించారన్నమాట అండి. ఓకే ఓకే ఓకేనండి ఓకే. ఇంక వాటర్ ప్రతి ఇంటికి కూడా కుళాయి వేయించారంట కదండి. ఓకే, మామూలుగా ఊరు తీసుకుంటున్నామండి. ఊరు తీస్తున్నామండి.
ఏంటంటారండి? ఇది ఎడ్లు పందిపెట్లు ఉన్నాయండి మాకు. పందిపెట్లు అండి. పందిపెట్లు 2 గాళ్ళ ఎడ్లు. ఓకే. ముప్పుడు ఎడపారెడ్డి గారు అని ఈ ఊళ్ళో ఎవరికి మా తమ్ముడు గారు కూడా. మీ తమ్ముడు గారు? నేను RSS కన్వీనర్. RSS. ఓకే. బీజేపీ. బీజేపీ అంటే నేను అందులో ఆర్కెస్ట్రా డెవలప్ మాస్టర్ని. ఓకే. భజన సంఘంలో. ఓకే. ఈ ఊరంతా పామిరెడ్డి గారు మొత్తం కుళాయిలు అన్ని చేయించారంట కదా. పీపిరెడ్డి గారు, పామిరెడ్డి పిచ్చిరెడ్డి గారు అంటాం. ఆయన చాలా డబ్బు ఖర్చు పెట్టి మాకు చేశారు. ఓవర్ బ్రిడ్జి ఒకటి వేసాడండి. అవునండి, అవును. మొన్న నిరుడే ఓపెన్ అయింది. ఓకే. ఓకే. ఆయన మంచి ఊరు. నేను క్లాస్మేట్స్. ఈ పక్క బడిలోనే మేము ఇద్దరు చదువుకున్నాం 5వ తరగతి. అక్కడ 5వ తరగతి వరకు ఇక్కడ బోర్డే స్కూల్ ఉండేది. బోర్డే స్కూల్ పక్కకి వెళ్ళింది. ఓకే. అయినా నేను 5వ తరగతి దాకా ఈ గ్రామంలో చదువుకున్నాను. ఓకే. అంటే నేను 5వ తరగతి ఆగిపోయాను. ఆయన మెగా ఇంజనీర్. పోలవరం చేశారు. ఇప్పుడు దాకా పోలవరం చేశారు, కాళేశ్వరం చాలా చేశారు. ప్రస్తుతం పోలవరంలో అయింది, ఆగిపోయారు ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఎంతవరకు చేశారో పోలవరం నాకు తెలియదు. అనుకున్నారు ఎప్పుడైనా ఆయన ఇలాగ మళ్ళీ ఊరికి చేస్తారు వాడండి. మా గ్రామంలో బట్టలు నేను కూడా ఆయన చేతలో ఒక 5 జతల బట్టలు కూడా నేను తొడుగుతాను ఇప్పుడు కూడా. ఏంటి ఆయన ఇచ్చారు బట్టలు కూడా? ఈ సైట్ అయిందే. ఓకే. ఆయన ఇచ్చిన షర్టే. ఓకే. మళ్ళీ రామరాజ్ కంపెనీ మంచి అటు ఇటు ఉన్నాయి, ఏం లేదు, మంచి కాస్ట్లీ ఇచ్చారు. వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు ఇది. ఓకే. నా మీద 1 సంవత్సరం పెద్దడు మీ మీద. ఓకే. ఓకే. 500 సంవత్సరాలు భారతీయుల కళా సాకారం అవుతున్న ఫస్ట్ అండి మీరు? ఇది మీరు? ఓకే. ఓకేనండి. ఓకే. ఓకే. ఇదేనా మట్టి ఇల్లు అంటారు? ఇది 1978లో కట్టారు. 78లో కట్టి మా చెడికి నాకు పెళ్లి కట్టబోయి ఇల్లు చేయవని మా ఊరి పెద్దలు అంటే ఇల్లు కట్టి పెళ్లి చేయబోయి నేను పెద్ద కొడుకుని మా అమ్మగారు. మా చెడికి నాకు 78లో పెళ్లి చేశారు ఇంటి పక్క వాళ్ళే. ఓకే. ఆ అమ్మాయి కూడా ఈ ఊరే. ఓకే. ఓకే. ఈ ఊరంతా మా నియోజకవర్గంలో మా ఊరే చిన్నది. చిన్న ఊరు మాట అండి. 1800 జనాభా, 1200 ఓటర్. ఓకే. 1800 జనాభా ఊరికి. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు. ఓకేనండి. పదవులు అంటే ఎలక్షన్ పదవులు ఉత్తి పదవులు ఉన్నాయి. ఓకే. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుని. ఓకే. బాగా వరంగారు ఇక్కడ. అదే ఇది బండి అంటే ఎడ్ల పోటీలు ఎప్పుడు ఉంటాయంటారండి? ఇక్కడ మరి ఇక్కడ ధర్మవరం పోటీలు కట్టినాం. అంటే ఎక్కువగా నేను ఎక్కలేదు కానీ 6 దాకా వచ్చాను. అంటే పరిగెట్టాలండి ఎడ్లు గట్టుగానే? చాలా ప్రమాదం. ఉన్నాయండి ఇప్పుడు మీ దగ్గర 10 ఎడ్లు? మా ఎటువంటి మా కాలం ఉన్నాయి. 2. మా తమ్ముడు ముప్పుడు ఎడపారెడ్డి అని. నేను ఈ ఆర్కిస్ట్రీ ఆడమో 10 గడు. బాపరిగెట్ ఎంత అండి ఆయన? అబ్బా, ఈ బండి కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలేమోనండి. పరిగెట్టాలి కదా. ఓకే. ఎప్పుడు ఉంటాయండి పందాలు? ఈ పందాలు ఎప్పుడు ఉంటాయండి? అనుకోకుండా డేట్ ఇస్తారు. డేట్ వరకు మనం 5,000 కట్టి పాల్గొనాలి. ఒకప్పుడు ఈ బండి తీస్తారన్నమాట బయటికి. ఆయన ఒక్క ఆయన ఎక్కాలంటారు బండి? 2 ఎక్కుతారు. మొత్తం 3 ఎక్కుతారు. మధ్యలో ఒకడు కొట్టేవాడు. ఓకే. 3 ఇంక మొత్తం గట్టిగా పర్యటించాలన్నమాట. ఎన్ని బళ్ళు పోటీ పడతాయి అంటారండి అప్పుడు? అవి బాబు చాలా 50 బళ్ళు ఉంటాయి. 50 బళ్ళు 3కి ఇస్తారు. ఓకే. ఉన్నవాళ్ళు అందరూ 3 దాకా ఉంటది. 4 కొద్దిగా ఉంటది. 5 ఇది 6 4 చుట్లు వచ్చాయి. ఓకే. 6 ర్యాంక్ వస్తుంది అన్నమాట ఈయనకి. చిన్న ఇడ్లు ఈయనయా స్పెషల్ గా మేపాలంటారు వీటిని? మంచి పెట్టి పెట్టాలండి. ఓకే. అంటే నాటు పని చేసేస్తారు. నాటు పని చేసి అంతే, రైతు అలాగే ఉండాలి. ఓకే. ఓకే. బాయ్ అండి. నమస్తే అండి. అంటే పిపి రెడ్డి గారు ఈ గ్రామానికి చాలా పనులు చేయించారు కదండి. అందుకే కళ్యాణ మండపం కట్టించారు. మీరు ఏమవుతారండి పిపి రెడ్డి? మీరు పెద్దమ్మ కూతురు. మేనమామ ఆయన. ఓకే. వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు అండి ఇది? వాళ్ళ అక్క తమ్ముడు. అక్క తమ్ముడు. వాళ్ళ తమ్ముడు అనమాట. ఓకే. ఓకే. అయితే మేము ఈ ఊరు మేము అంతకుముందు ఇలా ఉండేది కాదు. 10 సంవత్సరాలు అయింది మేము కట్టి. అయితే ఇల్లు ఇలా మా దగ్గరే ఉండేవాడు మా తమ్ముడు చిన్నప్పుడు. ఎక్కడితో పొలంకి వెళ్తాం అంతా. పిపి రెడ్డి గారు ఇక్కడే ఉండేవారు. ఇక్కడే ఉండేవాడు. అయితే ఇంటి చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మేము హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయాం. బాబు తీసుకెళ్తే మళ్ళా తిరిగి వచ్చేటప్పటికి తను ఏం చేశాడు, దత్తత తీసుకున్నాడు మీ ఊరిని. ఈ
వెళ్ళి జమ్మిపల్లికి దత్తత తీసుకుని కళ్యాణ మండపం కట్టాడమ్మా. కళ్యాణ మండపం కట్టిన తర్వాత అందరూ అన్నారు మాకు మంచినీళ్ళకి ఇబ్బంది అన్నారు. మళ్ళీ మంచినీళ్ళ పథకం కట్టారు. అవునవునవును. ఇక్కడ పథకం కట్టిన తర్వాత ఏం చేశాడు, మాకు రోడ్డు ఇక్కడ నుంచి బాగోలేదు అంటే రోడ్లు పోయించి. అవునండి, అవునవును, అవునవునండి. రోడ్లు పోయించి ఇప్పటికి ఇక్కడ చేసాడు. మాకు కూడా కావాలని నరసింగపురం వాళ్ళు అడిగారు పథకం. మళ్ళీ అక్కడ కూడా చేయించాడు. గోకవాడ వాళ్ళు అడిగారు మంచినీళ్ళ పథకం కావాలి, వాళ్ళకి కూడా ఒక ఇది చేయించాడు. చేయించిన ఎన్ని మంచి పనులు. ప్రతి సంవత్సరం ఒకసారి అమ్మ నాన్న పేరు చెప్పుకుని ఊరంతా మొత్తం ఎన్ని ఊళ్ళు ఉన్నా సరే వచ్చి భోజనాలు చేసేటట్టు వంటలు చేయించి వంటలు అందరికి పెద్దవాళ్ళందరికీ ఎంతమంది ఉన్నారు లిస్ట్ అయితే బట్టలు తెప్పించి మొత్తం 3 జతలు 4 జతలు ఈడు వాళ్ళకి ఒక దుప్పటి ఒక పంచి ఒక చొక్కా ఇచ్చి మళ్ళీ పెద్దవాళ్ళకేమో నాకు లాంటి వాళ్ళకేమో చీరలు అలాగే ఇచ్చి అంత బాగా చూసాడు నేను ఇప్పుడు వరకు కూడా. బ్రిడ్జి చూసాం బ్రిడ్జికి వెళ్తాకి ఎంత బాగా నుంచి ఇంత గడ్డు మోపు తెచ్చుకుంటాను బాధ వచ్చేసి వెళ్తాకు ఉండేది కాదు. ట్రాక్టర్ కూడా వెళ్ళిపోతుంది. చాలా సుఖ పెట్టించాడు. మంచినీళ్ళకి నీళ్ళు లేవంటే కరెంట్ అది పోతే నీళ్ళు లేవు, బావులు కదా. అప్పుడు ఏం చేసాడంటే మంచి ఇంటింటికి కొళాయిలు చూసామండి. కొళాయిలు ఏం చేసాడంటే నీళ్ళకి ఇబ్బంది పడకూడదని ఎప్పుడు నీళ్ళు రావు సోలార్ పథకం పెట్టాడు. పేటలోనే సోలార్ పథకం పెట్టించాడు. ట్యాంక్ కట్టించి సోలార్ పథకం పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా సోలార్ లైట్లు వేయించాడు. లైట్లు వేయించిన తర్వాత అన్నాడు మీకు ఎవరికన్నా సోలార్ తరఫుని లైట్లు కావాలి పెట్టించుకుంటానంటే నేను పెట్టించి పెడతాను సోలార్ అని అడిగితే ఎవరు అంత ఇష్టపడలేదు. తెలవదు కదా, అంత ఇష్టపడలేదు. అంత బాగా వృద్ధులు ఎక్కడో అడామగ్గా ఉన్నట్టు ఊరిది. ప్రతి ఆడ మనిషి ప్రతి ఓళ్ళు కూడా బాబోయ్ నీళ్లు లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాడు, మాకు నీళ్ళకి ఇబ్బంది లేదు అంటున్నారు. పొలాలు ఇప్పుడు వీళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు అండి ఇది, పిపి రెడ్డి గారిది. ఇది వాళ్ళ వీళ్ళ అమ్మ నాన్నదేనమ్మా. అంటే మావయ్య గారు అండి ఈయన అమ్మ నాన్నదేనమ్మా. ఓకే ఓకే. అంటే పోదండి వాళ్ళ అమ్మ నాన్నదేని, తాతయ్య అమ్మమ్మదేని. తాతయ్య అమ్మమ్మే. ఓకే ఓకే. ఇక్కడ మా దగ్గర మావయ్యతోనే తిరుగుతూ ఉండేవారు అలా. చేసేవాడు. ఓకే. పొలాలు అయ్యి వెళ్తూ ఉండేవారు. ఓకే. ఇంక ఈయనతో పొలాలు వెళ్ళిపోతూ ఉండేవారు ఆయన. పొలం వెళ్ళిపోతాడు, చెరుకు తోటలకి అన్ని పనులు చేసేవాడు. ఒక్కనాడు కూడా నేను ఇప్పటికి కూడా నేను అందరితో వస్తాడా, అందరూ నేను కుర్చీలు వేస్తాను వాళ్ళతో ఇంటికి వస్తారు. మనిషికి అహంకారం అన్నది లేదు. అదే తనకి వృద్ధిలోకి తీసుకొస్తుందని అందరూ దీవిస్తారు. దీవిస్తారమ్మా. ఏమి కూడా పొరపాట్లు లేదు. అవునండి అవును. సరే ఓకేనండి, ఉంటామండి. ఇక్కడికి వస్తారండి ఆయన వచ్చినప్పుడల్లా? ఇంటి దగ్గర ఉంటారు. ఇదే ఎంట్రన్స్. అదే ఇంటి దగ్గర ఇస్తాడు. ఇక్కడ దిగి ఇక్కడ మాట్లాడతాడు ముందర. ఇక్కడ మాట్లాడిన తర్వాత బయటకు వెళ్తాడు. ఓకే ఓకే సరే ఉంటామండి. ఓకేనా? ఓకే. సోలార్లు అక్కడ ఉంటాయండి? సోలార్లు ఓకే ఓకే సరే. పిపి రెడ్డి గారు ఏం చేయండి, సోలార్లు ఎక్కడ ఉన్నాయండి అయ్యి? అటు రోడ్డు ఉందండి, ఆ రోడ్డు అంటనా? ఓకే ఓకే.
ఇదండి పిపి రెడ్డి గారు దత్తత తీసుకుని అభివృద్ధి చేసిన జములపల్లి గ్రామం గురించి అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.